హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు ముఖ్యాంశాలు. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులోని భూమి కోల్పోయిన నిర్వాసితులకు 863 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఈ రోజు మరణించారు. గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మధ్యాహ్నం 12:45 మృతి చెందినట్లు ఏఏజీ ఆసుపత్రి వైద్యులు వెల్లడి. 1994-99 మధ్య చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేసిన రామ్మూర్తి నాయుడు. అత్యధిక కేసులు పరిష్కరించిన న్యాయమూర్తిగా జస్టిస్ అమర్నాథ్ గౌడ్ రికార్డు సృష్టించారు. 2017 నుంచి ఇప్పటి వరకు 92,000 కేసులు పరిష్కరించిన జస్టిస్ అమర్నాథ్ గౌడ్ యూకే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. తెలంగాణ గవర్నమెంట్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్న జస్టిస్ అమర్నాథ్ గౌడ్. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను ఏర్పాటు చేస్తామని సుమారు 125 కోట్ల నుంచి 150 కోట్లతో పేద పిల్లలకు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఛత్తీస్గఢ్ జిల్లాలోని నారాయణపూర్ సోన్పూర్ పిఎస్ పరిధిలో ఎన్కౌంటర్ జరిగింది. టేకుమెట కాకూర్ మధ్య మావోయిస్టులకు పోలీసులకు ఎదురుకాల్పులు జరిగాయి. 3 మావోయిస్టులు మృతి చెందారు. 2 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసినట్టు పోలీసులు తెలిపారు. నేడు బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం ప్రారంభమైంది. మూసీ ప్రక్షాళన చేయండి కానీ పేదల ఇళ్లు కూల్చకండి అనే నినాదంతో బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టింది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో దారుణం జరిగింది. మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. చిన్నపిల్లల వార్డులో చెలరేగిన మంటలు 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. మరో 37 మంది శిశువులను కాపాడిన సిబ్బంది. 16 మంది శిశువుల పరిస్థితి విషమంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కరోజు కాదు 3 నెలలు మూసీలో పర్యటించాలి అని ఎమ్మెల్యే కొమ్మంపాటి అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మూసీ సమస్యను రాజకీయం చేయొద్దని, మూసీ ప్రక్షాళనకు కిషన్ రెడ్డి నిధులు తీసుకురావాలి. ఢిల్లీలో బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ, గల్లీలో మాత్రం కుస్తీ పట్టినట్లు నటిస్తారని అనిల్ కుమార్ అన్నారు. లగచర్ల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకా పరారీలోని కీలక నిందితుడు సురేష్. 5 రోజులుగా సురేష్ ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు. గ్రామం నుంచి వెళ్లిపోయిన పలువురు నిందితులు ఇవాళ మరికొంతమందిని కోర్టులో హాజరుపరిచే అవకాశం. ఇవి ఇప్పటికీ ఉన్న ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. చూస్తూనే ఉండండి హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్. एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स की खिदमत अरसे दराज से जारी है। एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स हज एंड उम्रा ग्रुप पेश करता है कम कीमत पर बेहतरीन सहूलतों के साथ उम्रा की सादत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और सऊदी अरब से हैदराबाद तक मुकम्मल रहनुमाई। मक्का मुकर्रमा और मदीना मुनव्वरा में हरम से बिल्कुल करीब स्टार लग्जरी होटल में क़याम व ताम की सहूलत। इसके अलावा 3 वक्त हैदराबादी लजीज व जायकेदार खाना और चाय और लॉन्ड्री की सहूलत भी दस्तयाब रहेगी। बेहतरीन मौलिम की रहनुमाई में उम्रा की सहूलत और तमाम मुकाम मुक़द्दसा की ज़ियारत करवाई जाती है। हमारे यहाँ हर माह 7 से 8 ग्रुप उम्रा की सादत के लिए रवाना होते हैं। उम्रा की सादत के ख्वाहिशमंद अहबाब एक बार जरूर तशरीफ लाए और खिदमत का मौका दे। एग्जैक्ट टूर्स एंड ट्रैवल, दारुसलाम बिल्डिंग, 4th फ्लोर, एर्रागड्डा मेन रोड, हैदराबाद। मजीद तफसीलात के लिए रब्त करें 9515125286 या 6301071433।